నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పల్లె మురళి గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి గారు జస్టిస్ చంద్రకుమార్ గారు వస్తున్నారు. అతిథిగా బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ గారు వస్తున్నారు. అలాగే ఎన్సీపీ రాష్ట్ర కార్యదర్శి గారు వచ్చారు. బిఎల్ఎఫ్ నాయకులకు, ప్రజా సంఘాల పార్టీ నాయకులకు హాజరైన అందరూ కూడా ముందుగా చేయించవలసిన. అయితే రమేష్ అన్న మాట్లాడుతూ లేక అంతకుముందు పాటలలో కూడా పాటలో కూడా ఎర్రజెండా ఉంది, ఇక్కడ ఎర్రజెండా ప్రజలకు అండగా ఉండాలని మాట్లాడారు. పాటలు కూడా విన్నారు. విధానం ఎప్పటివరకైతే ఆఫీస్ అంతా వెళ్ళదే మనం ఎప్పుడు ఎర్రజెండా చూసినాం, కానీ ఇక్కడ రెండు జెండాలు ఉన్నాయి. బ్లూ కలర్ ఉంది, కింద ఎర్రగా ఉంది, జెండాలు కూడా అవే ఉన్నాయి. మరి వీళ్ళు చెప్పేదేమో ఎర్రజెండా అంటున్నారు, మన వాళ్ళంతా ఎర్రజెండాలే, కానీ బ్లూ కలర్ ఎక్కడి నుంచి వచ్చిందని కొంతమంది అనుమానంగా ఉంది. అన్ని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్, ఇది బిఎల్ఎఫ్ అనేది బహుజన లెఫ్ట్ ఫ్రంట్. బహుజనులు జనాభాలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన వారు ఈ దేశంలో, రాష్ట్రంలో, మన ప్రాంతంలో అందరూ కూడా 93% ఉన్నారు. అలానే అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళు కూడా మరో 7% హక్కులను సాధించబడాలని బిఎల్ఎఫ్ ఏర్పడ్డది. ఇది 2018లో ఏర్పడ్డది. 2018 నుంచి అనేక సార్లు ఎన్నికల్లో పోటీ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు కరోనా టైంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద పనిచేయడం జరిగింది. ఈ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లో ఎంసీపీ పార్టీ ప్రధాన పాత్ర, ఇప్పటిదాకా ఎర్రజెండా ఏదో చెప్పారో అందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే బహుజన సామాజిక సంఘాలకు సంబంధించిన పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఈ బిఎల్ఎఫ్ లో ఉన్నాయి. అలాగే వామపక్ష పార్టీలకు సంబంధించిన ఈ దేశంలో మార్క్సిజం, అంబేద్కర్ ఆలోచన విధానం బలపడాలని కోరుకునే సామాజిక, అలాగే వామపక్ష పార్టీలు కూడా ఈ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లో ఉన్నాయి. ఈ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎన్నికలు వచ్చినట్టే కాకుండా అనేక దఫాలుగా ప్రజా సమస్యలు పనిచేయడం జరుగుతుంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 5 నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరిగింది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గం మనకి ప్రాంతంలో కామ్రేడ్ అనిల్ కుమార్ గారు ఎమ్మెల్యే నిలబెట్టారు. ఆ సమయంలో ఈ రాష్ట్రంలో ఎంసీపీగా బహుజన లెఫ్ట్ నుండి భాగస్వామ్యం ఉండి 26, మొత్తం బిఎల్ఎఫ్ గా 36 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. ఒక ఎన్నికల సమస్య కాదు, అన్ని రకాల సమస్యల మీద బహుజనులకు సమానత్వం, సమానాయం, రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం, సమన్వయం జరగాలి, వీళ్ళు చట్టసభలకు వెళ్ళాలి, వీళ్ళ హక్కులేందో సాధించబడాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పనిచేస్తుంది. ఆ వెలుగుల్నే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఆనాడు భూమి విముక్తి కోసం జరిగిన మహత్తరమైన పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కోమరయ్య గారు జూలై 4 నాడు మరణించిన రోజునాడు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రెండు కూడా ఈ పాలన మన తెలంగాణ మనం సాధించుకున్నాక ఈ పరిపాలనలో ఇక్కడ జరుగుతున్న అంశంలో భూమి సమస్య చాలా కీలకమైనది. ఆ భూమి కొందరి చేతిలో ఉంది, అది అందరి చేతులకు రావాలి అని ఆ రోజు జూలై 4 నాడు సుందరవిజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున భూమి సమస్య మీద సదస్సు జరపడం జరిగింది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో జరపాలనే కార్యక్రమాలలో భాగంగా ఈరోజు హైదరాబాద్ ఇక్కడ జరపడం జరుగుతుంది. కానీ ఇక్కడ హైదరాబాద్ పెద్ద స్థాయిలో జరపాల్సిన కార్యక్రమాన్ని ఒక మూలన, హైదరాబాద్ ఒక మూలన మియాపూర్లో ఇంత చిన్న టెంట్లు వేసుకొని జరపడానికి గల కారణాలు వేరు.
వాస్తవంగా అయితే హైదరాబాద్ నడిబొడ్డును జరిపి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపియాలి భూమి సమస్య మీద. కానీ ఇక్కడ ముజాఫరాబాద్ నగర్ లో మన ప్రాంతంలో జరపడానికి కారణాలు మాకంటే ముందు ఇక్కడ నిర్వాహకులు ఇక్కడ జరుపుతామని చెప్పగానే వాళ్ళకి మేము అక్కడ ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకొని జరుపుతామని చెప్పగానే నిర్వాహకులు చెప్పగానే వాళ్ళకంటే ముందు వాళ్ళకంటే ముందు ఇప్పుడు రాబోయే జడ్జి గారు కానీ సూర్యప్రకాష్ గారు చైర్మన్ గారు వారు ఏంటంటుంటే మొన్న మియాపూర్ లో 101 సరణంలో 550 ఎకరాలకు సంబంధించిన ఖాళీ స్థలంలో జరిగిన దాన్ని కానీ లేకపోతే సంవత్సరాల తరబడి ఆ భూమిలో నివాసం ఉంటున్న పేదలకు నోటీసులు ఇవ్వడం కానీ లేకపోతే అక్కడ మరింత పేద ప్రజలకు జా కాకుండా ప్రభుత్వ విధానాలు చేస్తున్న విధానాల మీద కానీ మనం మాట్లాడాలంటే ప్రభుత్వానికి కళ్ళు తెరిపియాలంటే ప్రభుత్వాన్ని ఆలోచింప చేయించాలంటే ఈ కార్యక్రమం ఎక్కడో ఫంక్షనాలు కాదు, మీరు మియాపూర్ ముజాఫరాబాద్ నగర్ పెట్టండి అని వారి సూచన మేరకు మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ రోజు నోటీసులు ఇచ్చే టైంకు జడ్జి గారికి ఖాళీ లేదు. ఆయన వచ్చి సందర్శిస్తున్నాడు మన ఎంఏ నగర్ స్టాలినర్ ఈ బస్తీలన్నీ కూడా. ఆ 2 రోజులు ప్రయత్నం చేశాం, ఖాళీ లేదు. సూర్యప్రకాష్ గారి ఆరోగ్యం కొంచెం బాగలేదు అప్పటికే. ఆయన హైదరాబాద్ లో జరిగిన సదస్సులో సూర్యప్రకాష్ గారు గట్టిగా ప్రజలకు ఇచ్చిన నోటీసుల మీద ఆయన మాట్లాడారు. అంటే మనము ఒక బావిలో కప్పలాగా ఇదే సముద్రం, ఇదే మియాపూరు, ఇదే హైదరాబాదు, ఇక్కడనే సమస్య ఉంది, మనమే ఇక్కడ ఉన్నామని మనం కప్పలాగా ఆలోచన చేయకుండా ఒక విశాలంగా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఇది ఎన్సీపీ పార్టీ కానీ బిఎల్ఎఫ్ నాయకత్వం కానీ ఏదో మియాపూర్లో నోటీసులు ఇస్తే మనకెందుకు, ఎక్కడో సమస్యలుంటే మనకెందుకు అని ఆలోచన చేయకుండా ఇది విశాలంగా ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి ఇది భూమి సమస్య, ప్రజల ఆర్థిక సమస్య. ఈ రోజు మనము 100 గజాలు మనకు ఉందంటే 50 గజాలు మియాపూర్లో ఏ ప్రాంతంలో 17 బస్తీలలో మనకి ఇల్లు స్థలం ఉందంటే మన గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఉంటుంది. మన ఊరైతే ఎక్కడున్నాయంటే పలానా మియాపూర్లో కమ్యూనిస్ట్ వాళ్ళు వేసిన తాండ్రకుమార్ వేసిన బస్తీలో నివాసం ఉన్నా నాకు అక్కడ 50 గజాల స్థలం ఉందంటే శభాష్ అంటారు తప్ప మనను అయ్యో అట్లెందుకు ఉందని అనేటోళ్ళు ఉండరు. ఎందుకంటే అది ఆర్థిక సమస్య, భూమి అనేది ఆర్థిక సమస్య. భారతదేశంలో కర్మగాలి సామాజిక వ్యవస్థ, ఈ భారతదేశంలో కుల వ్యవస్థ, అంతరాని వ్యవస్థ మనని వెంటాడుతుంది తప్ప ప్రపంచం అంతా కూడా భూమి సమస్య మీద ఆధారపడి ఉంది. భూమి ఆర్థిక సమస్య, ఆర్థికం అనే దాని మీద పోరాటం మీద ఆ భాగంలోనే తాండ్రకుమార్ గారు 17 బస్తీలు వేశాడు. అది ఆర్థికంగా ఈ రోజు ప్రజలకు ఆ రోజు కష్టపడ్డ వాళ్ళంతా 5,000, 10,000, 20,000 వరకు ఖర్చు పెట్టుకుని ఉండొచ్చు. ఈ రోజు అమ్ముకుంటే లక్షల రూపాయలు వస్తుంది. ఈ రోజు నా ఇల్లు అమ్ముకున్నా, నా స్థలాన్ని అమ్ముకున్నా, నా బిడ్డ పెళ్లి చేయగలుగుతానని ధైర్యంగా మనం ఉన్నాం. ఈ రోజు మన ఇంట్లో ఎవరికైనా ఆపత్తి వస్తే ఇది అమ్ముకోనైనా హాస్పిటల్ పెట్టుకుంటామనే ఒక ధైర్యంతో ఉన్నాం. అంటే అది ఆర్థిక ఆలోచన, ఆర్థిక సమస్య. కాబట్టి ఆ సమస్య గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వాలు ప్రజలకు సమస్యలుగా పెడతారు, సాల్వ్ కానివ్వరు. కాబట్టి ఈ రోజు మనం ఇక్కడి నుంచి మీరు దరఖాస్తులు పెట్టండి ఇళ్ల స్థలాల గురించి అంటే కొన్ని లక్షల మంది వస్తారు. ఎంసీపీలు బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో అక్కడ గుడిసెలేస్తున్నాం అంటే కొన్ని లక్షల మంది వస్తారు. ఎందుకు వస్తారు? ఈ రోజు మన తాతల్ని వెంటాడింది, మన తండ్రులు వెంటాడింది, పొట్ట చేత పట్టుకొని వచ్చిన మనల్ని ఇక్కడ కూడా వెంటాడుతుంది. ఊరి పోతే దున్నుకొని భూమి లేదు, ఇక్కడ వస్తే నిల్వ నీడ లేదు. ఒకవేళ నిల్వ నీడ వేసుకొని మన అనేక పోరాటాలు చేస్తున్నామంటే చట్టబద్ధత లేదు. ఇంటి నంబర్లు ఇయ్యని కుర్రో మర్రని మొత్తుకుంటున్నాం, పట్టాలు ఇయ్యనని మొత్తుకుంటున్నాం, మాకు ఏదైనా ఆధారాలు చూపించండి అంటున్నాం. తాత్కాలికమైన రోడ్లు వేశారు, కరెంట్ ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు తప్ప మీరు ఎప్పుడు లేచిపోమంటే అప్పుడు లేచిపోవాల్సిందే ఆ పరిస్థితికి వచ్చేసింది. ఇందాక రమేష్ అనే చెప్పారు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చట్టాలు తెచ్చుకుంటుంది, అనేక రకాల తనకు అనుకూలమైన కార్యక్రమాలు చేస్తుంది. ఏమి ఆనాడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కొనసాగేటప్పుడు ఏముండే? ఉడా ఉండే. ఉడా
ఇదంతా మనకు కూడా సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీలు పెట్టి ఉడా అనేవాళ్ళు. ఇప్పటికి చాలా మంది ఉడా అంటారు. ఉడా పోయినాక రాజశేఖర రెడ్డి 2009 ఏం తెచ్చిండు? HMDA తెచ్చిండు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమొచ్చింది? హైడ్రా వచ్చింది. ఇది ఇంకేమొస్తుందో. అప్పుడు కూడా ఇంత ఉండే, HMDA ఇంత అయింది, హైడ్రా ఇంత అయింది. ఇప్పుడు RRR కాడికి విస్తరించింది. మొన్న స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి ఏమి ఇస్తాడంటే, ఎక్కడైనా కబ్జాదారులు గజం స్థలాన్ని కబ్జా చేస్తే ఊసలెక్క పెడతారు, హైడ్రా చట్టం అంటారు. అంటే ఇప్పుడు మనం గజం దాటొద్దు, ఉన్నదాన్ని కాపాడుకోవద్దు. ఈ పరిస్థితిలో ఉన్నాం. ఇది మన బస్తీలకు సంబంధించిందే కాదు, మనం హైదరాబాద్కే కాదు, ఈ రాష్ట్రంలో భూమి సమస్య చాలా కీలకం కాబట్టి BLF గుర్తించింది. అందులో భాగంగా రాష్ట్ర సదస్సు వేసి ఈ రాష్ట్రానికి ఒక 12 డిమాండ్లతో కూడిన రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చింది. అయ్యా, ఈ రాష్ట్రంలో ఇలాంటి భూ సమస్యలున్నాయి. 10 సంవత్సరాలు BRS ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు అనేక సమస్యలు వచ్చినాయి. వాటి పరిష్కరించకుండానే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో బాగా హామీలు ఇస్తున్నారు. కాబట్టి మీరు పరిష్కరిస్తారని మిమ్మల్ని గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలంతా ఓట్లేసి మరి ఈ సమస్యలు నేను BLF రాష్ట్ర ప్రభుత్వం ముందు 12 డిమాండ్లతో కూడిన భూ సమస్యలు పెట్టడం జరిగింది. అందులో దేవాదాయ భూములు కాపాడమంటుంది. అందులో దేవాదాయ భూములు నివాసం ఉంటున్నాకి చట్టబద్ధత ఇవ్వాలంటుంది. లావణ్య పట్టాల్లో మన గ్రామాల్లో లావణ్య భూములు ఉంటాయి, వ్యవసాయం చేసుకుంటూ ఇప్పటివరకు పట్టాలు లేవు, పట్టాలు ఇచ్చి చట్టబద్ధత చేయమంటుంది. గైరాను భూములలో ఉన్నాయి. అలాగే ఆనాడు BRS ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇస్తాంటుంది, ఈరోజు 5 ఎకరాలు ఇవ్వమంటున్నాం. అలాగే ఇళ్ల స్థలాలు వేసుకున్న వాళ్ళు ఇళ్ల తరబడి ఉన్నారు. వాళ్ళ పిల్లల పెళ్లి మన్మనాలు ఎత్తుకుంటున్నారంటే చాలా ఏళ్ళ నుంచి ఉన్నట్టు వాళ్ళ పట్టాలు ఇవ్వమంటున్నాం, ఇంటి నెంబర్లు ఇవ్వమంటున్నాం. ఇలా అనేక రకాల సమస్య. ధరణి చాలా కీలకమైంది. గ్రామీణ ప్రాంతాలు మేము వెళ్తే మాకు ఎదురయ్యే సమస్య, మొట్టమొదటి సమస్య ధరణి. ఈ రోజు నా పేరు మీద 2 ఎకరాలు ఉంటే నా పాస్బుక్ లో ధరణి రికార్డు చేస్తే పాస్బుక్ లో ఉన్నది వేరు, ధరణి రికార్డులో 5 ఎకరాలు ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండొచ్చు. 1 ఎకరం నాకు 4 ఎకరాలు వస్తుంది, 4 ఎకరాలు నాకు 1 ఎకరం వస్తుంది. అంత ధరణి అంత కింద మీద ఉంది. కాబట్టి వీటిని పరిష్కరించండి. ఈ ధరణి పరిష్కరించకపోవడం వల్ల కుటుంబాల అన్నదమ్ములు కొట్టుకొని చేస్తున్నారని ఇలాంటి సమస్యలు కూడా అనేక రకాల భూ సమస్యలు ప్రభుత్వం ముందు ఉంచాం. ప్రభుత్వం మనం బియ్యంగానే ఉంటుందా? అసెంబ్లీ వరకు వెయిటింగ్ చేశాం. అసెంబ్లీ ఏమన్నా తీసుకుంటుందా అంటే ధరణి మార్పులు చేస్తుందని చెప్పారు తప్ప భూమికి సంబంధించిన ఏది చేయరంట. అసెంబ్లీ సాక్షినే మీరు రాష్ట్రంలో ఎవరైనా కబ్జాకోర్లు గజం స్థలానికి కబ్జా చేస్తే ఖబర్దార్ అన్నట్టు హెచ్చరించి అసెంబ్లీలో మాట్లాడారు. మరి ఏం చేయాలి? జిల్లాలకు వెళ్ళాలి, ప్రజల్ని ఆలోచింప చేయాలి. ఈ భూమి తప్ప మాకే ఆధారం లేదనేటట్టు ప్రజల్ని సమీకరించుకోవాల్సిన ఆధారంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్న దాంట్లో భాగంగానే నిజామాబాద్ లో భూ సదస్సు జరిగింది. అచ్చంపేటలో జరగబోతుంది, సూర్యాపేటలో జరగబోతుంది, నల్గొండలో జరగబోతుంది, వరంగల్లో జరగబోతుంది, హన్మకొండలో జరగబోతుంది, జనగామలో జరగబోతుంది. అనేక ప్రాంతాల్లో మిగతా 33 జిల్లాల్లో భూ సదస్సు నిర్వహించి అసలు భూమి ఎవరి చేతిలో ఉంది, భూమి ఎవరి వాటా, భూమి ఎవరికి చెందాలి, ఎవరి చేతిలో ఉంది అనేది తెలుసుకోవాలి ప్రభుత్వం తోటని. దీని మొత్తానికి ఒక 3-4 నెలలలో ఈ రాష్ట్రంలో పెద్ద ఉద్యమాలు లేకపోతే ప్రజలు నివాసాలకు చట్టబద్ధత లేదు. అయ్యా, మా ఇంట్లో హైదరాబాద్ వచ్చి బతుకుతున్నాం, మా ఇంట్లో మాకు 2 కొడుకులు 3 కొడుకులు ఉంటే వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తే ఒకే ఇంట్లో 2-3 కాపురాలు చేస్తున్నాయ్యా. మా కొడుకుకు కావాలి, లేక మా కుటుంబాలు కావాలి, లేక అసలే లేని వాళ్ళకి కావాలని డిమాండ్ తో చేసడానికి కూడా స్థలం లేకుండా ప్రభుత్వాలు చేస్తుంది. కాబట్టి దీని మీద భారీ ఉద్యమాన్ని తీసుకోకపోవడానికే ఈ రోజు ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇందాక రమేష్ అన్న మాట్లాడారు, కీలకమైనది, చాలా కీలకమైనదంటే అది ఇక్కడ కొంతమంది ఈ ముజాఫర్ అమ్మన్నలో చుట్టుపక్కల జరిగిన భూపోరాటంలో జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా, మహిళలు కూడా, పురుషులు కూడా ఉండి ఉంటారు.
తీసుకెళ్లి దాని నాయకత్వం వహించే వాళ్ళకి తీసుకెళ్లి కొడితే కుమారన్నకు రక్తం వస్తే చోళలకి రక్తం వచ్చా. ప్రకాష్ రెడ్డి వేసుకుంటే 98లో మన ముజాఫర్ నగర్ వేయలే ఇంకప్పటి డిఎస్ ప్రకాష్ రెడ్డి ఉంటే ఐదర్ నగర్ లో గుడిసెలేస్తే ఇక్కడ కూర్చున్న నరసింహ గారు ఉన్నారు, కుమారన్ ఉన్నారు, చాలా మంది కూడా అనేక సంవత్సరాలు జైలుకి వెళ్ళారు. కాలు పై కట్టే స్థాన కుమార్ గారు కొట్టే చోళలకి రక్తం వచ్చింది. అనేక సార్లు దాడి జరిగితే రమేష్ అని చెప్పినట్టు పక్క బొక్కలకి చీము వచ్చింది. ఇక్కడ భూమి మీద పోరాటం చేయాలంటే ఒకరికి ₹1,00,000 ఇస్తానో ఇక్కడ ఒక షోపుటం నడుస్తుంది. మేము కూడా ఓపిక పడుతున్నాం, బాగా ఓపిక పడుతున్నాం. ఒక షోపుటం నడుస్తుంది ఏమైనా. ఒక ఆయన ఎక్కడి నుంచో వస్తాడు. నేను ముజాఫరాబాద్ నివాసాలు అంటుంటే జనమంతా కళ్ళు తెచ్చి చూస్తున్నారు బాగా. ఓ ఈయన నివాసేనయ్యా, మొన్ననే పుట్టిండు. మేమంతా ఎప్పుడో పుట్టినాం ఈయనే గాని, ముజాఫరాబాద్ నగరుడు పుట్టిండు 30 ఏళ్ళు అవుతుంది కానీ ఈయన మొన్ననే వచ్చి పుట్టిండు, ఈయన కరెక్టే అని కూడా జనం చూస్తున్నారు. ఆయన వచ్చి షోపుటప్ చేస్తాడు. ఏం షోపుటప్ చేస్తాడు? నేను ముజాఫర్ నగర్ నివాసినే కాబట్టి వీటన్ని నుంచి నేనే కొట్లాడుతున్నా అంటే జనం కూడా బాగా సపోర్ట్లు కొడుతున్నారు. మేము కూడా బాగా ఓపిక బట్టి చూస్తున్నాం. కోట్లు కమాయించుకోవడానికి, జేబులు నింపుకొని పోవడానికి జనాన్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. మన మధ్యనే హెచ్ఎండి అధికారి మావోడే అంటాడు, వాడు మావోడే అంటాడు, రేవంత్ రెడ్డి తమ్ముడు మావోడే అంటాడు. ఆమె పేరేంటి మినిస్టర్ సీతక్క కొడుకు వచ్చిందంట. సీతక్క కొడుకే లేడు. సీతక్క కొడుకు వచ్చిపోయాడు, 3 కోట్లు డీల్ చేసుకున్నాడు అని అంటారు. రేవంత్ రెడ్డితో మొత్తం డీలింగ్ నడుస్తుంది కిందికెంచి. మేము అసెంబ్లీ స్థాయిలో చేస్తున్నాం, అసెంబ్లీ అక్కడ నడుస్తుందా. రేవంత్ రెడ్డి తమ్ముడు వచ్చిపోయినట్టు హెలికాప్టర్లకి పైకెచ్చి చూసిపోయిందంట, మొత్తం సర్వే చేసుకున్నాడంట. ఇక్కడ జనం అంతా నమ్ముతున్నారు వాళ్ళు చెప్తా ఉంటే. అక్కడ డీల్ నడుస్తుంది. మహేందర్ రెడ్డి మన దగ్గర మినిస్టర్ చేస్తుండే, ఆయన దగ్గర పోతున్నారు. గాంధీ ఒక వర్గం పంపించారంట ఎమ్మెల్యే గారు. ఇవన్నీ ఎక్కడ డీల్ అక్కడ నడుస్తుంటే మన జనము అరే ఎక్కడ డీల్ రా నాయన, నువ్వెక్కడ లక్షలు సంపాదిస్తావురా, మా ఇల్లు ఉన్న ఇల్లు ఉండరా నాయన, మాకు పట్టణం ఇంటి నెంబర్ తెచ్చినాక మీరేందో తెలిసిన సంగతి అని చెప్పడం వదిలేసి వాళ్ళు చేసే డీళ్లకు సప్పర్లు కొడుతున్నాం. వాడు మాయ మాటలు సప్పర్లు కొడుతా ఉంటే మనని ఎవరైనా ఉండనిస్తారా? ఈ భూమి మీద మనం నివసించే ఉండనిస్తారా? ఇప్పుడు ఏం కాదు ప్రభుత్వం, నీకు గుడిసె కాదు కావాల్సింది, నీకు ఇంటి నంబర్ కాదు వాళ్ళు ఇచ్చేది, నీకు చట్టబద్ధత చేసేది కాదు వాళ్ళు కావాల్సింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. అమెరికా వెళ్ళింది కదా, మన అందరి టీవీలో చూస్తున్నాం కదా. మొత్తం ఐటీ టీం ఒకటి, రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం, సీఎం యంత్రాంగం అంటే టీము, ఈ 2 టీంలు వచ్చి అమెరికా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే పెట్టుబడులు పెట్టడానికి రండి, మీరొచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మేము మీకు రెడ్ కార్పెట్ పడతా అని చిప్ప పట్టుకొని పోయారు. ఇప్పుడు అది చిప్పలు ఏం మోసుకొస్తారు? మన భూములను ఇచ్చేస్తారు, మన రాష్ట్రంలో భూములను ఇచ్చేస్తారు. మీ అందరు తెలుసు, కేసీఆర్ పరిపాలన సాగాలంటే 2 ఆధారాలు. ఒకటి మద్యం మీద వచ్చింది, రెండోది ప్రభుత్వ భూములంతా వచ్చింది. అట్లా నెట్టుకుంటూ వస్తే 2024 తుప్పుని కింద పడ్డాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఎత్తుకున్నాక ఏమంటారు? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏమంటాడు? రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసిపోతుంది కదా అని తిరుగుతారన్నాడు మన ఇంట్లో. ఇప్పుడు అప్పులు తీర్చుకోవడానికా? ఎందు గురించి అమెరికా వెళ్ళారంటే వాళ్ళని పిలుస్తాడు, ఇక్కడ ఉన్న 100 ఎకరాలను వాళ్ళకు అంటగట్టేస్తాడు. ఇక్కడ ఫార్మా కంపెనీలు వస్తాయి, పెట్టుబడిదారు కంపెనీలు వస్తాయి, ప్రపంచంలో అన్ని కంపెనీలు ఇక్కడ వచ్చేస్తాయి. అందరు ప్రైవేట్ వాళ్ళు, కార్పొరేట్ సంస్థలు వచ్చినాక మన నీడ ఉంటుందా ఊడుతుందా? మన చేతుల్లో లేని పరిస్థితి. ఉడాకి వెళ్ళాం, మేమంతా ఉడా ఆఫీసర్లకి వెళ్ళాం. మేము వెళ్ళేది ప్రచారం చేసుకుంటే మా దగ్గర ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మేము వారానికి ఒకసారి వెళ్తున్నాం, 10 రోజులకు ఒకసారి వెళ్తున్నాం. ఈ రోజు సమాచారం ఈ రోజు కూడా మాట్లాడినాం. వీరారెడ్డి గారు ఉంటారు, ఎస్టేట్ ఆఫీసర్, గౌతమ్ గారు ఉంటారు, ఆ దివ్య మేడం ఉంటది ఎంఆర్ఓ, వాళ్ళందరితో మాట్లాడుతున్నాం. మేము వెళ్తే వాళ్ళు మన చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఇక్కడ భూమి సమస్య అనేది చాలా కీలకం కాబట్టి ఈ భూమి సమస్యను పరిష్కరించుకోవాలంటే ఈరోజు బిఎల్ఎఫ్ గా
ఎన్సీపీ ఈ హైదరాబాద్ లో ఎవరు చేయలేని 17 బస్తీలు వేసిన ఎవరంటే ఎన్సీపీ పార్టీ వేసింది. ఆ పక్షాలు వేసారు అక్కడక్కడ. కానీ స్థిరంగా నిలబెట్టి ప్రజల్ని కూర్చున్నబెట్టి వాళ్ళకి రోడ్లు, కరెంటు సౌకర్యాలు వచ్చే వరకు పనిచేసింది ఎవరంటే ఎన్సీపీ పార్టీ. కాబట్టి అది బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో బిఎల్ఎఫ్ నినాదం తీసుకుందంటే, ఈరోజు బిఎల్ఎఫ్ ప్లాట్ఫారం మీదకి వచ్చి భూమి సమస్య మాట్లాడుతుందంటే, ఈరోజు దళిత సమస్య మాట్లాడాలి, ఎస్సీ ఎస్టీల సమస్యలు మాట్లాడాలి, బీసీ రిజర్వేషన్ మాట్లాడాలి. గ్రామాలలో వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతోటి రాజ్యాంగ పరంగా ఎన్నికైన ఎస్సీ ఎస్టీ సర్పంచ్ల మీద, బీసీ సర్పంచ్ల మీద పటేళ్లు అగ్రవర్ణాలు పెత్తనం చేస్తూ వాటి మీద మాట్లాడాలి. వాటి అన్నిటి మాట్లాడుతూనే ఈరోజు కీలకమైన ఆర్థిక సమస్య భూమి మీద బిఎల్ఎఫ్ మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో పెద్ద ఉద్యమం చేయబోతుంది. ఉన్న నివాసాలను కూడా ఏం చేస్తారో ప్రశాంతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంది. కాబట్టి ఈ రోజు బిఎల్ఎఫ్ పెద్ద కార్యక్రమం తీసుకుంది. ఈ కార్యక్రమం మనందరం కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నీడ లేని వాళ్ళను, ఉన్న నీడకు చట్టబద్ధత అయ్యే వారిను అందరూ కూడా సమీకరించుకునే బాధ్యత మన అందరిది ఉందని ఈరోజు భూ సమస్యను పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరు శక్తివంతులు, ఎవరు గొప్పవాళ్ళు అంటే మన కష్టజీవులం గొప్పవాళ్ళు, మన శక్తివంతులం గొప్పవాళ్ళం. మనకంటే గొప్పవాళ్ళు ఇంకెవరున్నారు? కావాలంటే ఈ ప్రజలు మనందరం తలుచుకుంటే ప్రభుత్వానికి కిందమే చేయగలుగుతాం. కాబట్టి ఈ శక్తివంతమైన ప్రదర్శన మనం ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ గొప్పతనం గురించి మన గొప్పతనం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కైనా మియాపూర్లో ఒక రామాయణం ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే ఒక తాళ కూర్చుంటాడు బండ మీద. మన బండ ఎక్కడ కానీ వస్తుంది, దొంగలు కూడా అంత అవసరం లేదు. ఇక్కడ ఉంటుంది ఒక బండ, మనం పోతుంది ఆ బండ మీద కూర్చొని చూస్తూ ఉంటాడు, రోజు చూస్తాడు. ఆ సూర్యుడు ఇక్కడ నుంచి ఇక్కడ పోతా ఉంటాడు, సూర్యుడు పోతుంటాడు. అదే అందరికన్నా సూర్యుడు ఎక్కువసేపు కనిపిస్తాడు. ఇక ఆయన ఏమంటాడంటే, అమ్మ ఈ సూర్యుడు పోయినాక చీకటి అవుతుంది, ఇటు వచ్చినాక వెంతురు అవుతుంది, ఇంతకన్నా గొప్పది ఏముంది అని ఇక సూర్యుని దగ్గరికి కొద్దిగా దూరం పోయి నిలబడి, సూర్యుడా నీకంత గొప్పోడు ఎవరు లేరు ఇక ఈ ప్రపంచంలో అని అంటాడు. సూర్యుడు ఏం చేస్తాడు, ఒకరోజు చూస్తాడు, రోజు వచ్చి నన్ను అడుగుతున్నాడని సూర్యుడు ఏమంటాడు, పిచ్చోడా నేను గొప్పోడిని అనుకుంటున్నాను నేను కూడా, కానీ ఆ గొప్పతనం గురించి మబ్బులు వచ్చి కప్పేస్తే మొత్తం చీకటి అయిపోతుంది పట్టపగలే, నాకన్నా గొప్పది మబ్బులు కదా అంటాడు. అరే అవునా, నిజమే కదా, ఇప్పుడు చల్లగా అయిపోయింది, నిజమే చల్లగా అయిపోయింది, ఇప్పుడు జర్సేపదా మండింది, ఇప్పుడు సూర్యుడు కాదు మబ్బులు గొప్ప అని మబ్బుల్ని అడుగుతాడు. మబ్బులు నువ్వే గొప్ప కదా, మరి సూర్యుడు దగ్గర పోతే నేనే గొప్పతనాన్ని అంటే, నేనెక్కడ గొప్పనయ్యా, నేను చేసేప్పుడు నువ్వు పోయేటోడిని, నన్ను గాలి వచ్చి దొరకబోతుంది, ఆ గాలి నాకన్నా గాలే గొప్పది, నాకన్నా గాలే బలవంతది అంట. ఆ గాలి దగ్గర పోతే గాలి సూర్యుని ఆపే మబ్బులు గొప్పది, మబ్బుల్ని ఆపే నువ్వు గొప్ప, నీకంత గొప్ప వాళ్ళు ఎవరున్నారు అంటే, నేను కాదా గొప్ప, నా గొప్పదనం అంతా చెట్లు, కొండలు, రాళ్ళు, రప్పలు అవి గొప్పవి. నేను ఎంత దొబ్బాలన్నా దొబ్బుతలేవు, పోతలేవు. పెద్ద పెద్ద కొండలు, ఇక్కడ దొంగలు గుట్ట ఉంది, సంవత్సరాల తరబడి దొబ్బినాను పోతలేదు, ఆని ఉంది, నాకన్నా పెద్ద కొండ గొప్ప, రాళ్ళు రప్పలు గొప్ప. ఆడిపోయి సూర్యుని అడిగినా, మబ్బుల్ని అడిగినా, గాలిని అడిగినా, ఇప్పుడు నిన్ను అడుగుతున్నా నీకన్నా గొప్పలు ఎవరున్నా అంటే, ఊరే పిచ్చోడా, నాకన్నా గొప్పలు నన్ను చుట్టే రాయి తీసుకొని మంచిగా ఒలుసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, ఆ కట్టే మనిషే గొప్పరయ్యా, నేనెంతని కొట్టి మొత్తం కష్టం చేసిన వాళ్ళే గొప్ప, కష్టజీవి గొప్ప అన్నాడు. ఇక్కడ ఏంటంటే, ఈ ప్రకృతిలో మనకెంత ఉన్నది, మనిషి అనుకుంటే సాధించేది ఏం లేదు, సాధించింది ఏం లేదు. కాబట్టి ఇక్కడ శ్రమజీవి గొప్పతనం. ఒక పెట్టుబడిదారుడు కార్లా వచ్చి లేకపోతే తన లాభాల కోసం ఈ సమాజంలో పనిచేసిన వాడు గొప్ప అనుకొని మనం మోసపోకూడదు. మనందరం కూడా పొద్దున్న లేచి పని చేయకపోతే మన ఇల్లు గడవదు, మనందరం కూడా కాయ కష్టం చేయకపోతే మన పిల్లలు చదువుకోలేదు, మనందరం కూడా ఏదో ఒక పని చేయకపోతే మాత్రం ఈ సమాజాన్ని అభివృద్ధి కాలేదు. కాబట్టి ఇక్కడ మన శ్రమజీవులందరం, కష్టజీవులందరం గొప్ప వాళ్ళని, ఈ గొప్ప వాళ్ళంతా ఒక తాడి మీదకి రావాల్సిందే. అదే బిఎల్ఎఫ్ కోరుకుంటుంది. 193% ఉన్న అగ్రవర్ణాలు ఉన్న 5% ఉన్న అందరూ కూడా ఒక తాడి మీదకి వచ్చి మనకు రాజకీయ చైతన్యం కావాలి, ఆర్థిక చైతన్యం కావాలి, సామాజిక చైతన్యం కావాలి. అప్పుడే రాజ్యాంగంలో రాసి ఉన్న ఫండమెంటల్ రైట్స్, రాజ్యాంగంలో మొదటి ఫండమెంటల్స్ రాసింది ఏముంది, కూడు విద్య వైద్యం
సకల జనులకు సమాన హక్కుగా ఉండాలంటే అంబేద్కర్ చెప్పి రాసింది ఏంటంటే, రాజ్యాంగంలో మీరు ఏ రాజ్యాంగ పుస్తకాన్ని తిరగండి, ఎవరినైనా అడగండి, ప్రాథమిక హక్కుల్లో 4 ప్రధానమైన హక్కులు. ప్రతి మనిషికి, భారతదేశంలో జీవించే ప్రతి మనిషికి కూడు కావాలి, గూడు కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి. ఇది ఉచితం కావాలని రాజ్యాంగం రాసినారు. కర్మగాలి మన దేశంలో పెట్టుబడిదారులు, దోపిడీ వర్గాల మధ్యన మనం జీవిస్తున్నాం కాబట్టి కూడు దౌర్భాగ్య పరిస్థితి ఉంది, గూడు మరింత